హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఏంటి ఇంత పెద్ద ట్రేలో పల్లీలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? నేను ఇవాళ గానుగ దగ్గరకు వచ్చానండి. మేము జనరల్‌గా గ్రౌండ్‌నట్ ఆయిల్ కొనుక్కోము. పల్లీలు కొనుక్కొని వాటితో నూనె పట్టిస్తాము. షాప్‌కి వెళ్ళి సింపుల్‌గా నూనె ప్యాకెట్ తెచ్చుకుంటే అయిపోయేదానికి, గ్రౌండ్ నట్స్ పల్లీలు కొనుక్కొని, మళ్ళీ వాటిని గానుగ దగ్గరికి తీసుకువెళ్ళి, ఒక 3, 4 అవర్స్ టైమ్ స్పెండ్ చేసి, దాని నుండి ఆయిల్ తీసి, ఇదంతా ఎందుకు అనుకుంటారేమో! నేను మీకొక చిన్న లాజిక్ చెప్తాను. అది కంప్లీట్‌గా విన్న తర్వాత మీ డౌట్‌కి ఆన్సర్ దొరుకుతుంది. మనకి అమెజాన్‌లో కేజీ పల్లీలొచ్చేసి రూ. 160 ఉన్నాయి. నేను పిక్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ మనకి ఒక కేజీ పల్లీల నుండి 400 గ్రామ్స్ ఆయిలొస్తుంది. పల్లీలు సూపర్ క్వాలిటీ ఇంకా మంచిగా ఉన్నాయి అనుకుంటే ఒక 450 గ్రామ్స్ అనుకోండి. అంతకు మించి ఆయిల్ అయితే రాదండి. అండ్ మనకి 1 లీటర్ ఆయిలొచ్చేసి రూ. 190 ఉంది. అప్రాక్సిమేట్‌గా 200 అనుకోండి. మనకి 1 లీటర్ ఆయిల్ కావాలి అంటే 2.25 నుండి 2.5 కేజెస్ వరకు పల్లీలు కావాలి. అంటే కేజీ రూ. 160 వేసుకున్నా గానీ మోర్ దాన్ రూ. 350 మనకి పల్లీలకే పడుతుంది. మళ్ళీ వాటి నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆ ప్రాసెస్‌కి ఇంకొంచెం అమౌంట్ పడుతుంది. సో, మనకి ఎలా చూసుకున్నా గానీ రూ. 350 కన్నా ఎక్కువే పడుతుంది. అండ్ మనము హోల్‌సేల్‌లో తీసుకొని బల్క్‌గా చేస్తున్నాము అనుకున్నా గానీ, ఇంకొక రూ. 50, రూ. 60 తగ్గుతుంది గానీ, అంతకన్నా ఎక్కువ తగ్గదు కదా! సో, 300 ప్లస్ పడే ఆయిల్ మనకి రూ. 200కి వస్తుంది. ఎవరు ఖచ్చితంగా నష్టమైతే చేసుకోరండి. ఖచ్చితంగా వాళ్ళ లాభాలు కూడా యాడ్ చేసుకొనే మనకిస్తారు. 300+ పడేది వాళ్ళ లాభాలు కూడా యాడ్ చేసుకొని రూ. 200కి మనకి ఎలా ఇస్తున్నారు? సో, ఈ చిన్న లాజిక్ ఆలోచించి మేము బయట ఆయిల్స్ కొనడం మానేసి ఇట్లా గానుగ దగ్గర నూనె పట్టించుకుంటున్నామండి. గానుగ దగ్గర నూనె పట్టించుకోవాలి అంటే, మీరు పల్లీలు కొని డైరెక్ట్‌గా తీసుకెళ్ళి పట్టించుకోవచ్చు. లేదు అంటే వాటిని 1, 2 డేస్ మంచి ఎండలో ఎండపెట్టండి. అప్పుడు నూనె పట్టడం ప్రాసెస్ ఇంకా ఈజీగా అవుతుందంట. గానుగ దగ్గర మీరు చూస్తున్నారు కదా మెషిన్. ఈ మెషిన్‌లో వాళ్ళు పల్లీలన్నీ ఏస్తారు. ఆ పల్లీలన్నీ కొంచెం సేపు గ్రైండ్ అయినట్టు తిరిగిన తర్వాత, మనకి అక్కడున్న హోల్స్‌లో నుండి ఇట్లా పిప్పి బయటకొస్తుంది. దానిలో నుండి ఆయిల్ ఎంతొస్తే అంత ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి, మళ్ళీ ఆ పిప్పి అందులోనే వేస్తారండి. లైక్ ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా పిప్పిలో నుండి మొత్తం బయటకొచ్చేసి, ఓన్లీ చెక్క మిగిలే వరకు చేస్తారలాగా. మీరు ఇలాగ గానుగ దగ్గర పట్టించిన నూనెతో పిండి వంటలు వండితే టేస్ట్ కూడా బావుంటుంది. అండ్ మామూలు గ్రౌండ్‌నట్ ఆయిల్‌తో వండిన పిండి వంటల కన్నా ఇవి ఇంకొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కూడా. ఇక్కడ చూడండి ఆయిల్ రావడం స్టార్ట్ అయింది. ఇట్లా వచ్చే ఆయిల్‌ని ఒక బకెట్‌లోకి కానీ, ఒక వెసల్‌లోకి కానీ కలెక్ట్ చేసుకుంటారు. మీరు మంతెన సత్యనారాయణ గారివి కానివ్వండి, కాదర్వల్లి గారివి కానివ్వండి, లేదా ఇంకెవరైనా ఇట్లా డైట్స్ చెప్పే వాళ్ళవి వీడియోస్ చూస్తే, వాళ్ళు డెఫినెట్‌గా రిఫైన్డ్ ఆయిల్స్ అస్సలు వాడొద్దు, గానుగ దగ్గర నూనెలే వాడండి అని చెప్తారు. మీరు యోగా ప్రాక్టీస్ చేస్తూ యోగా గురూజీల దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు కూడా ఇట్లనే చెప్తారండి. రిఫైన్డ్ ఆయిల్స్ హెల్త్‌కి చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. సో, ఇట్లాగా గానుగ నూనెలే వాడండి అని. మీరు పల్లి నూనె కాదండి, శనగ నూనెతో పాటు కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఇట్లాంటివి ఏవి కావాలన్నా ఇట్లా గానుగ దగ్గర తీయించుకోవచ్చు. కొబ్బరి నూనె కావాలి అంటే ఎండు కొబ్బరి చిప్పలు తీసుకువెళ్ళాలండి. చాలా గానుగల దగ్గర రెడీమేడ్‌గా వాళ్ళు ఇంతకుముందు తీసి పెట్టిన ఆయిల్స్ రెడీగా ఉంటాయి. మేము గానుగలోనే తీసాము, మీరు కావాలంటే తీసుకువెళ్ళండి అని చెప్తారు. బట్ నా సజెషన్ ఏంటంటే, మీకు బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళ మీద మీకు బాగా నమ్మకం ఉంటే తప్పితే, అట్లాగా ముందే తీసిపెట్టిన ఆయిల్స్ కూడా తెచ్చుకోవద్దు. మీరు దగ్గరుండి మీ కళ్ళ ముందు ఇట్లా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయించుకొని తెచ్చుకోండి. అండ్ ఇవిగోండి ఇవన్నీ వాళ్ళ దగ్గర దొరికే డిఫరెంట్ ఆయిల్స్. ఆల్మోస్ట్ అన్ని గానుగల దగ్గర ఇట్లా డిఫరెంట్ ఆయిల్స్ దొరుకుతాయి. వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్‌లో పెట్టి స్టోర్ చేస్తారు. మీకు అవకాశం ఉంటే మీరు స్టీల్ క్యాన్స్ తీసుకెళ్ళి స్టీల్ క్యాన్స్‌లో స్టోర్ చేసుకోండి.
అండ్ చూడండి మనకి ఆయిల్ చాలా వరకు ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఎంత పిట్టుగా ఉందో. ఇందులో కూడా ఇంకా స్టిల్ ఆయిల్ ఉంటుంది. లాస్ట్ అదంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇదంతా గట్టిగా ఒక చెక్కలాగా పిట్టుగా ఫార్మ్ అవుతుంది. ఇది భవానీపురంలో మేము వెళ్ళే గానుగండి. ఇన్‌కేస్ ఎవరికైనా అడ్రెస్ కావాలి అంటే కమెంట్స్‌లో చెప్పండి. నేను అడ్రెస్ ప్రొవైడ్ చేస్తాను. గానుగ నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వీళ్ళు కేజీకి రూ. 15 చార్జ్ చేస్తారు. అండ్ లాస్ట్‌లో వచ్చిన ఆ గ్రౌండ్ నట్ పిట్టు వాళ్ళు ఉంచుకుంటారు. ఇన్‌కేస్ పిట్టు మనకి కావాలి అంటే మనకిచ్చేస్తారు. అండ్ ఇంకొంచెం ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారు. ట్రిప్‌కి మినిమమ్ 10 కేజెస్ టు 13 కేజెస్ పల్లీల వరకు వేస్తారు. మీరు గనక ఆయిల్ పట్టించుకోవాలి అనుకుంటే మినిమమ్ 10 కేజెస్ పల్లీలు తీసుకోండి. అండ్ మీరు ఎంత ఆయిల్ కావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ట్రిప్‌కి ఎంత లోడ్ పడుతుందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకువెళ్ళాలి. ఇదిగోండి ఆయిల్‌ని చూసారా? మనకి ఈ ఆయిల్ చూస్తుంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది. ప్లస్ కలర్ కూడా లైట్ కలర్‌లో ఉంటుంది. అదే మనం రిఫైన్డ్ ఆయిల్స్ కొంటే అవి డార్క్ కలర్‌లో ఉంటాయి. అండ్ ఆ ఆయిల్స్ కూడా చాలా లైట్ వెయిట్‌లా అనిపిస్తాయి. ఈ ఆయిల్స్ ఆల్మోస్ట్ డబుల్ కాస్ట్ పడుతుందండి. కాస్ట్ ఎక్కువ పడినా గానీ మన హెల్త్‌కి చాలా మంచిది. ఆ గ్రౌండ్ నట్ పిట్టు మనమేం చేసుకుంటాము అనుకుంటే వాళ్ళకే ఇచ్చేయండి. ఇన్‌కేస్ ఆర్గానిక్ వేలో గార్డెనింగ్ చేసేవాళ్ళు మొక్కలకి వేసుకుంటారు. అండ్ గేదెలు ఉన్నవాళ్ళు గేదెలకి వేసుకుంటారు. మనకు అవసరం లేదు అనుకుంటే వాళ్ళే ఏవన్నా కంపెనీస్‌కి ఇట్లా ఫీడ్ కంపెనీస్‌కి సేల్ చేసుకుంటారు. ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా డెఫినెట్‌గా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా కల్తీ నూనెలు వాడకుండా మంచిగా ఇట్లా గానుగ నూనెలు వాడతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.